ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మును ఆహ్వానిస్తున్నాను. ఈ దినము అపోస్తుల కార్యముల గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనం నుండి 16 వచనాల వరకు ధ్యానించుకుందాం. తరువాత ఈజిప్టు దేశమంతటికిని కానాను దేశమంతటికిని కరువు బహు శ్రమయు వచ్చెను గనుక మన పితరులు ఆహారము లేకపోయే. ఐగుప్తులో ధాన్యము కలదని యాకోబు విని మన పితరులను అక్కడికి మొదటిసారి పంపెను. వారు రెండోసారి వచ్చినప్పుడు యోసేపు తన అన్నదమ్ములకు తన్ను తెలియజేసుకొనెను. అప్పుడు యోసేపు యొక్క వంశము ఫరోకు తెలియవచ్చెను. యోసేపు తన తండ్రి అయిన యాకోబును తన స్వజనులందరినీ పిలువనంపెను. వారు 75. యాకోబు ఐగుప్తునకు వెళ్ళెను. అక్కడ అతడును మన పితరులను చనిపోయి అక్కడ నుండి షేకెమునకు తేబడి షేకెములోని హమారు కుమారుల యొద్ద అబ్రహాము వెల ఇచ్చి కొనిన సమాధిలో ఉంచబడిరి. ప్రియదేవునికి బిడ్డలారా, ఈ యొక్క విషయములో లేక ఈ యొక్క వాక్య భాగంలో ప్రత్యేకమైన విశేషమైన మాటలు మనము చూస్తూ ఉన్నాం. వాస్తవానికి స్టెఫను ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఆ రోజు అక్కడ ఉన్నటువంటి అధికారులు, యాజకులు, అక్కడున్న సదుకాయులు ఈయన మోసేకు ధర్మశాస్త్రానికి ఉల్లంఘించి మాట్లాడుతున్నాడు అని చెప్పడం బట్టి మోసే చరిత్ర ఇక్కడ ఈయన వివరించడం ప్రారంభించాడు. ఆ వివరించే వివరణలో ఆయన ఐగుప్తు దేశానికి వెళ్ళినటువంటి మన పితరులైనటువంటి యాకోబు సంతతి ఏ రీతిగా ఐగుప్తు దేశంలో ప్రవేశించారో దాని గురించి ఆయన మాట్లాడడం అనేది విశేషం. వారు దాదాపుగా వారి యొక్క జీవితంలో భయంకరమైన శ్రమల మధ్య వారు తమ జీవితం గడపాల్సి వచ్చింది. ఇవన్నీ అద్భుతమైన రీతిగా వాక్యములో ఉన్నది ప్రవచనాత్మకంగా నెరవేరుతున్నటువంటి విషయాలు మనం గమనించగలం. యోసేపు చిన్నప్పుడే ఒక అద్భుతమైన దర్శనము చూశాడు. ఆయన ఆ దర్శనము యొక్క విశేషం ఏమిటంటే, దేవుడు తనను దీవించి బలపరిచి తనను ఆశీర్వదించిన విధానము తన బాల్యములోనే యవ్వన కాలంలోనే ఆయన చూసి ఉన్నాడు. తనకు సూర్య చంద్ర నక్షత్రాలు వచ్చి నమస్కరిస్తున్నట్టుగా తెలియచేశారు. మరొక దర్శనము 12 ఆ యొక్క తన గోధుమలక యవల కట్టలు, తన కట్టేమో నిలబడుతుంటే అన్నదమ్ములు కట్టిన కట్టలేమో అది ఆయన కట్టెలకు సాష్టంగపడి నమస్కరిస్తున్నట్లుగా ఆయన చూసినట్లుగా తెలియచేశారు. అది అద్భుత రీతిగా నెరవేరింది. ఎందుకు అంటే, యోసేపు తను యవ్వన కాలం ఉన్నప్పుడు తనను అన్నదమ్ములు అమ్మివేశారు. ఐగుప్తు దేశంలో పోతిఫరు అనే వ్యక్తి ఆ బిడ్డను కొనుక్కొని యోసేపును తన ఇంట పనివానిగా ఉంచబెట్టాడు. ఆ సంఘటన నాలో మనం ధ్యానించుకున్నాం. అయితే ఈరోజు మనం గమనిస్తున్నప్పుడు ఆయన ఐగుప్తు దేశంలోనికి వెళ్ళి అక్కడ ఉన్నప్పుడు వీరందరూ ఈ కానాను దేశంలో భయంకర కరువు, శ్రమలను, కష్టాలు వచ్చి ఆహారము లేకుండా వీళ్ళు ఎంతగానో కృంగిపోయారు. అలాంటి పరిస్థితులలో యాకోబు మాట విని తన కుమారులకు పంపిస్తున్నాడు. మీరు ఐగుప్తు దేశానికి వెళ్ళండి, ఇక్కడ మనకు కరువు వచ్చింది, మనకు ఆహారము దొరకట్లేదు, ఆహార ధాన్యములు మనకు కరువు అయిపోయింది, కనుక మీరు ఐగుప్తు దేశానికి వెళ్ళి అక్కడి నుంచి ధాన్యం కొనుక్కొని తీసుకురండి అని చెప్పినప్పుడు వీరున్నటువంటి వారు 11 మంది.
10 మంది కుమారులకి ఇశ్రాయేలు అనగా యాకోబు ఐగుప్తు దేశానికి ఆహారం కొరకు పంపించాడు. ఈ ఆహారం కొరకు పంపించినప్పుడు మొదటిసారి వచ్చినప్పుడు వారిని అనేక విధాలుగా అడిగి వారి తండ్రి గురించి, తన తమ్ముడు గురించి, ప్రతిది గురించి యోసేపు తెలుసుకొని ఆయన చాలా బాధపడుతూ తన తండ్రి ఇంకా బతుకున్నాడా, తన తమ్ముడు ఇంకా బ్రతుకున్నాడా అని వారిని తీసుకురావడానికని, వారిని కలుసుకోవడానికని ఆశపడ్డాడు. అయితే మొదటిసారి ఆ విధమైనటువంటి పరిస్థితి వచ్చిన ఆయన మొదటిసారి ఆయన వారిని సమకూర్చలేకపోయాడు. కానీ రెండోసారి మరల వారు ఐగుప్తు దేశానికి మరి వారు ఆహారాన్ని కొనడానికి వచ్చినప్పుడు అప్పుడు యోసేపు యొక్క వంశము పరుకు తెలియచేశారు. యోసేపు యొక్క అన్నదమ్ములు వచ్చి ఉన్నారు. యోసేపు యొక్క కుటుంబము మరి కానాను దేశంలో వారు ఎలాంటి స్థితిలో ఉన్నారో అవన్నీ కూడా చెప్పినప్పుడు ఆ మాట విన్నటువంటి మరి పరిస్థితులు వారు తెలుసుకొని చాలా బాధపడతారు. అయితే యోసేపు ఎలా అయినా సరే తన కుటుంబానికి కలుసుకోవాలి, తన తల్లిదండ్రితో కలుసుకోవాలి, తన అన్నదమ్ములతో కలుసుకోవాలని ఆశపడ్డాడు. రెండో మార్లు మరి వారు వచ్చినప్పుడు తనకు తాను బయలుపరుచుకొని వారికి పరిచయం ఇచ్చి ఆ దేశమునకు మరి వారిని ఆహ్వానించి ఆహారము ధాన్యములు కొనుగోలు చేసిన వారికి సమృద్ధిగా సహకరించాడు. యోసేపు తన తండ్రి అయిన యాకోబును తన భోజనులందరినీ పిలువనంపించి మరి వారందరికీ తన దగ్గరికి రప్పించుకున్నాడు. ఆయనకి అప్పటికే మారు 75 మరి తన తల్లి, తండ్రి, తన అన్నదమ్ములు, కుటుంబము ఉన్నారు. ఎందుకంటే 12 మంది అన్నదమ్ములలో ఈయనైతే ఐగుప్తు దేశంలో ఉన్నాడు తప్ప మిగతా 11 మంది అక్కడే కానాను దేశంలో ఉన్నారు కదా. వారందరూ దాదాపుగా 75 ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే వారందరూ కూడాను ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు యాకోబు ఐగుప్తు దేశానికి వెళ్ళి అతడు అక్కడ వారు షెకెము అనేటటువంటి ప్రదేశానికి గోషను ప్రాంతంలో కాపురం ఉన్నారు. తర్వాత షెకెమునకు తేబడి ఎప్పుడైతే ఇశ్రాయేలు అనగా యాకోబు చనిపోయాడో షెకెమునకు తీసుకొచ్చి అక్కడ షెకెములో ఆమారు అనేటటువంటి వారి యొక్క కుమారుల దగ్గర అబ్రహాము వెలయించి కొనుక్కున్న సమాధిలో ఆయనకి పాతి పెట్టాడు. గమనించుకుందాం, అక్కడ అబ్రహాము తన భార్య అయిన శారాను అలాగే తన కుమారుడైన ఇష్షాకును వీరు అక్కడ పాతి పెట్టబడి ఉన్నారు. కనుక ఇక్కడ షెకెములోని అమారు ఆ కుమారుడు యొద్ద అబ్రహాము కొనుక్కున్నటువంటి ఆ యొక్క స్థలము మరి సమాధికి వారు ప్రత్యేకంగా సిద్ధపరచుకున్నారు. ఇక్కడ స్టీఫాను మరి మోసే చరిత్రను చాలా చక్కగా వివరిస్తూ ఉన్నాడు. మోసే ఏ స్థితిలో నుంచి పైకి వచ్చాడో, ఇశ్రాయేలీయులు అబ్రహాము దేవుడు నీ వంశము లేక నీ పిల్లలు అన్య రాజుల దగ్గర వారు కొంతకాలము బానిసలుగా ఉంటారన్న మాట ఈయన జ్ఞాపకం చేసుకొని ఒక దేశానికి ఆయన ఎందుకు ఐగుప్తు దేశానికి బానిసలుగా పంపించాడు అంటే, చాలామంది ఒక మాట అనుకుంటారు, మన భారతదేశంలో కూడా మరి బ్రిటిష్ వాళ్ళు వచ్చి మనకు బానిసలుగా చూశారు అంటున్నారు. కానీ బ్రిటిష్ వారు వచ్చినప్పుడు ఎన్ని పరిచయాలు చేశారు, రైల్ ట్రాక్ కానీ బస్సు కానీ ఇవన్నీ వాళ్ళు పరిచయం చేసినటువంటి సామగ్రియే. అన్ని విషయాల్లో మనకు సహకరిస్తూ అన్ని విధాలుగా మన దేశానికి క్షేమాభివృద్ధి కలిగించి వారు వెళ్ళిపోయారు. చాలామంది మన దేశం దోచుకుని వెళ్ళిపోయారు అంటారు, కానీ మన దేశానికి హౌ టు లివింగ్, ఎలా అసలు మన దేశంలో మనం జీవించాలో నేర్పించారు. ఐగుప్తు దేశంలో ప్రజలు ఒక విధంగా చెప్పాలంటే బానిసలుగా అక్కడికి తేబడ్డాడు. బానిసలుగా ఇశ్రాయేల్ జనాంగం ఉంటున్నారు. కానీ వీరు ఆ బానిసలుగా ఉన్నప్పుడు ఒక కుటుంబాన్ని ఏ రీతిగా క్షేమాభివృద్ధి పొందుకోవాలో
మన జనాంగాన్ని ఎలా అభివృద్ధిపరచుకోవాలో అది ఐగుప్తు దేశంలో వారు ప్రత్యేకంగా నేర్చుకున్నారు. ప్రత్యేకంగా వారు నేర్చుకొని అక్కడ ఉన్నప్పుడు ఈ ఫరో రాజు చేతుల మీదుగా ఒకప్పుడు అక్కడ లేని ఒక స్మృతి చిహ్నము అనగా పిరమిడ్ వారు అక్కడ కట్టుతూ ఇశ్రాయేలీయులందరూ కూడాను చాలా శ్రమించి పిరమిడ్ను నిర్మించి ఆ యొక్క ఐగుప్తు దేశస్తులకు ఎంతో సహకారులుగా నిలబడి ఉన్నారు. దేవుని యొక్క వాక్య ప్రకారంగా వీరు ఐగుప్తు దేశానికి బానిసలుగా వెళ్ళారే కానీ ఐగుప్తు దేశంలో వారు ఎంతో అద్భుతమైన రీతిగా వారు పనిచేసినట్లుగా వారి యొక్క జ్ఞాపకాలు అక్కడ మిగిలించినట్టుగా మనం గమనిస్తున్నాం. నేటి వరకు పిరమిడ్ అనేటటువంటిది అది ఐగుప్తు దేశంలో ఉందంటే ఆ ఐగుప్తు దేశంలో ఉన్న పిరమిడ్కి అసలు చరిత్ర ఎవరు అంటే మోసే ఒక కాలములో ఇశ్రాయేలు ప్రజలు అక్కడ కట్టినటువంటి వారి యొక్క హస్తకృత్యములు వారు శ్రమ పాలై చాలా కష్టాలు అనుభవించి వారు కట్టినటువంటి ఆ కట్టడమే పిరమిడ్. సో దేవుని యొక్క బిడలారా, ఇశ్రాయేలు జనాంగము దేవుని యొక్క కృపతో అక్కడ కష్టపడి పనిచేయడం నేర్చుకున్నారు. ఒక ఐక్యతగా ఉండడం నేర్చుకున్నారు. ప్రభువు వారికి విడిపించినప్పుడు మోసెతో చెప్పిన వాక్య ప్రకారంగా వాగ్దానం ప్రకారంగా సమయం వచ్చేటప్పుడు వారికి విడుదల చేయడానికి మోసెను దేవుడు అక్కడికి పంపించినట్టుగా మనం గమనిస్తున్నాం. దేవుడు మోసే జీవితంలో చేసిన అద్భుతాలు ఇశ్రాయేలు జీవితానికి విడిపించిన విధానమును గురించి స్టెఫెను ఇక్కడ వివరిస్తున్నాడు. రండి, ఈ సమయంలో దేవుడు చేసిన కార్యముల గురించి మనం ప్రార్థన చేద్దాం. తండ్రి, మీకు వందనాలు. మేము విధేయత కలిగి జీవిస్తే, లోబడి జీవిస్తే ప్రభువా, మా ద్వారా ఒక స్మృతి చిహ్నము, జ్ఞాపకార్థమైన కార్యములు బహుబలంగా జరిగించే దేవుడై ఉన్నారు. మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఎంతమంది అయితే మీకు విధేయత కలిగి జీవిస్తున్నారు ప్రభువా, ప్రతి జీవితంలో నూతన అనుభూతినిచ్చి నూతన కార్యములు జరిగించి మీ మహిమ కొరకు ప్రభు జీవించే కృపనిమ్మని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోమ్. ప్రభు మనను దీవించునుగాక.